ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఢిల్లీలో జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. పరస్పర సంప్రదింపుల ద్వారా కొత్త తేదీలను ఖరారు చేసేందుకు భారత్ ఆఫ్రికన్ యూనియన్ అంగీకరించాయని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మే 28, 31 తేదీలో ఈ సమావేశం జరగాల్సి ఉంది. జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కులగణన వ్యతిరేకులకు చెంపబెట్టు లాంటిదన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పోరాట ఫలితమేనని నరాల సుధాకర్ అన్నారు. తెలంగాణ అమరవీరులకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు జూన్ 2లోగా నెరవేర్చకపోతే మరో ఉద్యమం తప్పదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హెచ్చరించారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రజాపాలన సభలను విజయవంతంగా నిర్వహించగా జిల్లా స్థాయి సమావేశాన్ని మరింత అటాసంగా నిర్వహించేలా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏర్పాట్లు చేశారు.